అయోధ్యకి వెళ్లకుండానే శ్రీరాముడి దర్శనం పొందాలనుకుంటున్నారా? అయితే హైదరాబాద్లో ఏర్పాటు చేసిన అద్భుతమైన శ్రీరాముడి మందిరం తప్పకుండా చూడాల్సిందే. హలో అమ్మ, నమస్తే, వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే నెక్సెస్ మాల్ దగ్గర అయితే అయోధ్య మందిర్ సెట్ చేశారనమాట. మనం చూడడానికి వచ్చాం. లోపల పోయి అయోధ్య మందిర్ ఎలా ఉండబోతుంది ఈ వీడియోని మొత్తం చూపిస్తున్నా. ఫస్ట్ అయితే వీడియోకి అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టేసాను. సో గైస్, మనమైతే టికెట్ తీసేసుకున్నాం. టికెట్ కాస్ట్ వచ్చి 200 రూపీస్. ప్లస్ ఇందులో మనకు ఒక లక్కీ డ్రా కూడా ఇస్తారు. మనం గెలిస్తే మనకు అయోధ్యకి ఫ్రీగా వెళ్ళొచ్చు అనమాట ఫ్లైట్లో. సో మామ, చూడడానికి అయితే ఎక్సలెంట్ ఉంది. నిజంగా అయోధ్య మందిర్కి వచ్చినట్టు ఉంది. ఆ డిజైన్, ఆ లైటింగ్, ఆ సెటప్ అయితే నిజంగా చెప్తున్నా, అంటే క్రేజీ ఉంది. ఇంక చూడడానికి రియలిస్టిక్గా పడుతుంది. నిజంగా అయోధ్యలో కూడా ఎలా ఉంటుందా అని అనిపిస్తుంది. మనం కూడా నిజంగా అయోధ్యకి వెళ్ళాలి. సేమ్ అట్లనే ఉందన్నమాట సెటప్ అయితే. గుడి దగ్గరికి వెళ్ళి రాముడు వారిని అయితే మనం అయితే దర్శించుకుందాం. క్రౌడ్ కూడా కొద్దిగా తక్కువనే ఉంది. చూడండి ఎంత బాగుందో. సేమ్ అయోధ్యలో ఎలా అయితే రాముని విగ్రహం ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అట్లనే అనే పెట్టిరు. క్రేజీ ఉందండి. చూడండి, చాలా అంటే చాలా బాగుంది. నాకు ఇక్కడ నేను ఉన్నప్పుడు అయితే పబ్లిక్ తక్కువ ఉన్నారు కాబట్టి నేను ఇట్లా మంచిగా వీడియో తీసుకున్నా. మీరు కూడా రండి. ఈ మంత్ 30 వరకు అయితే ఉంది ఈ ఎగ్జిబిషన్. చాలా అంటే చాలా బాగుంటుంది. సో మా చెప్తున్నా కదా, ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. నిజంగా మనం అయితే అయోధ్యకు వచ్చినంత అనుభూతి అయితే మనకు కలుగుతుంది. సెట్లో ఉన్నట్టయితే ఫీల్ లేదు. నిజంగా అయోధ్యలో ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. సేమ్ ప్రింట్అవుట్ అన్నట్టు. ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో కానీ వస్తే మనమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు. అయోధ్య వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడికి రండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో తప్పక. ప్లస్ మనం ఇందాక తీసుకున్న టికెట్ కౌంటర్ ఇక్కడ లక్కీ డ్రా సిస్టమ్ కూడా ఉంది. ఆ టికెట్ ఇక్కడ వేస్తే మీరు గెలిస్తే అయోధ్యకు కూడా వెళ్ళొచ్చు. మనకు సేమ్ టెంపుల్ ముందు లార్డ్ హనుమంతుడి విగ్రహం ఉంటుంది పెద్దగా. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా మంది ఫోటోలు తీసుకుంటారు. కలర్ లైటింగ్ నెక్స్ట్ లెవెల్ అనమాట. ప్రతి బ్యానర్ మీద అంటే ఇట్లా వాల్లో ఒక వాల్ కట్టారు. మొత్తం వాల్ మీద మొత్తం రామాయణం అనేది డీటెయిల్గా రాశారు. రాముడిది చిన్నతనం నుంచి పెద్దతనం. ఇంకా ప్లస్ టెంపుల్ గురించి వస్తే ఇది నిజంగా అయోధ్య అన్నంత ఫీలింగ్ ఉందన్నమాట. ప్లస్ రాముడిది ఒక పెద్ద స్టాచ్యూ పెట్టారు. చూడండి ఇక్కడ బ్యానర్స్ రాముడిది బాల్యం నుంచి పెద్ద అయినంత వరకు ఏమేమి జరిగింది మొత్తం రామాయణం మొత్తం ఒక చిన్న డీటెయిల్గా మనకైతే బ్యానర్లు పోస్టర్లు వేసారు అనమాట. సూపర్ ఉంది పెయింటింగ్ అయితే చెప్పలేకపోతుంది నేనైతే. మీరైతే కంపల్సరీగా రావాల్సింది, అంత బాగుంది చెప్తున్నా. సో మామ, టెంపుల్ పక్కనే మనకైతే టైటానిక్ షిప్ది సెట్ కూడా వేసారన్నమాట. ఇప్పుడు మనమైతే టైటానిక్ షిప్లోకి వెళ్దాం. లోపల ఎలా ఉండబోతుందో మనం అయితే చూద్దాం. పద, లెట్స్ గో. సో మా షిఫ్ట్లో కూడా మొత్తం కలరింగ్ లైట్లతోనే మొత్తం నింపేశారు. ఫ్యామిలీస్ బాగున్నారు. ఫుల్ అంటే ఫుల్ మొత్తం లైటింగ్తో కొట్టేశారు. ఇది చిన్న టైటానిక్ షిప్ అన్నమాట. చూడండి ఎట్లుందో. మీకు నచ్చితే జర కామెంట్, లైక్, ఫాలో కొట్టేసేయండి. ప్లస్ ఈ షిప్ ఎలా మునిగిపోయింది, ఏమేమి చేసారు, ఎట్లా మునిగిపోయింది, ఆ సినిమా మొత్తం అనేది మొత్తం గోడలకి పోస్టర్లు వేసారు. చూడండి మొత్తం వాళ్ళు వేసిన పెంట పనికి షిప్ మునిగిపోయిందని డైరెక్ట్ చెప్పేస్తారు. చలో మనం బయటికి వెళ్దాం. బయట ఇంకేమేమి ఉందో ఎక్స్ప్లోర్ చేద్దాం.
అయితే ఇక్కడ అయితే చిన్న వాటర్ ఫాల్ సెటప్ కూడా వేసారు, చూడడానికి చాలా బాగుంది. మొత్తం లైట్లతో నింపేసారు, చూడండి మీరు కూడా. సూపర్ నైస్. ఈ ఎగ్జిబిషన్లో అయితే మనకైతే చాలా షాప్స్ ఉన్నాయన్నమాట. బొమ్మలకి, బట్టలకి, షాపింగ్ బ్యాగ్స్ చాలా ఉన్నాయన్నమాట. పబ్లిక్ కూడా అట్లనే క్రౌడ్ కూడా ఎక్కువ ఉంది, చాలామంది షాపింగ్ చేసుకుంటారు. ఇక మనం కూడా వెళ్ళిపోదాం ఇక్కడ ఫస్ట్.